ఓం శాంతి. మురళీ డేట్ 31/5/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, సంతోషంగా ఉండాలి అంటే ఆధారం చదువు. ఉన్నత పదవి పొందాలి అన్న ఆధారం చదువు. అందుకనే ఈ చదువు బాగా చదువుకోవాలి. ఎన్ని రోజులు చదువుకోవాలండి ఈ చదువు అని అడుగుతారు. ఎన్ని రోజులు చదువుకోవాలి? ఎప్పటి వరకైతే జీవిస్తారో అప్పటి వరకు చదువుకోవాలి, చదివించాలి. సేవలో సఫలత పొందాలి అంటే మనలో సహనశీలత గుణం ఉండాలి. ప్రతి విషయంలో సహనంతో పరస్పరం సంఘటనని దృఢంగా చేసే సేవ చెయ్యండి. మన సమూహము ఎప్పుడు గట్టిగా ఉంటుంది అంటే మనలో సహనశీలత గుణం ఉన్నప్పుడు. మనుషులందరూ అజ్ఞాన నిద్రలో నిద్రపోతున్నారు. వాళ్ళందరినీ మేల్కొల్పేటటువంటి పద్ధతి ఆలోచించండి. భాగ్యవంతులకు ఎప్పుడు చదువు మీద చాలా అభిరుచి ఉంటుంది. సమయం తీయండి, ఏకాంతంలో కూర్చోండి. తనకు తాను స్వయాన్ని ఉత్సాహపరిచే విధంగా ఆలోచించండి. మన సమానంగా తయారు చేసే సేవతో పాటు సాక్షిగా ఈ ప్రతి ఒక్కరి పాత్రను చూసే అభ్యాసం కూడా చెయ్యాలి. బాబాని స్మృతి చేస్తూ స్వయాన్ని తీర్చిదిద్దుకోవాలి. నేను సందేశవాహకులుగా అయ్యానా? ఎంతమందిని నా సమానంగా తయారు చేస్తున్నాను అని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోండి. ఫైనల్ రిజల్ట్ లో మనమందరం ఫస్ట్ నెంబర్ తీసుకోవాలి. తీసుకోవాలి అంటే మనందరిలో అవినాశి వైరాగ్యం రావాలి. గడిచిపోయిన విషయాలన్నింటినీ సంస్కారాలు అనే బీజాలను ఆహుతి చెయ్యాలి. అమృత వేళ నుండి రాత్రి వరకు ఈశ్వరీయ నియమాలు మర్యాదలను పాలన చేస్తాను అన్న వ్రతం పాటించాలి. మనస వాచ సంబంధ సంపర్కాలలో నిరంతరం మహాదానిగా కావాలి. పుణ్యాత్మగా ఈ దానం చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఈ విధంగా మనం పురుషార్థం చేస్తామో ఎగిరే పక్షిగా అవుతామో, ఫైనల్ రిజల్ట్ లో నెంబర్ 1 లో రాగలుగుతాము. ఏం చెయ్యాలి? 1 వైరాగిగా కావాలి, పాత సంస్కారాలని ఆహుతి చెయ్యాలి. 2 వ్రతం పాటించండి. బాబా నియమానికి మర్యాదకు విరుద్ధంగా ఏ పని చెయ్యను. 3 మహాదానిగా ఈ దానం చెయ్యండి. అప్పుడే మనం మొదటి నెంబర్లో రాగలుగుతాము. చివరి పురుషార్థం ఏంటి? చివరి సేవ ఏంటి? వృత్తి ద్వారా వాతావరణాన్ని శక్తివంతంగా తయారు చెయ్యటమే చివరి పురుషార్థం. ఎవరం మనందరం? పుణ్యాత్మలం, మహాదాని ఆత్మలం మనమందరం. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు ఎప్పటి వరకైతే జీవిస్తారో అప్పటి వరకు చదవాలి మరియు చదివించాలి. సంతోషానికి మరియు పదవికి ఆధారం చదువే. ప్రశ్న: సేవా సఫలత కోసం ఏ ముఖ్యమైన గుణం కావాలి? జవాబు: సహనశీలత గుణం. ప్రతి విషయంలోనూ సహనశీలుగా అయ్యి పరస్పరం సంఘటనను దృఢంగా చేసుకొని సేవ చెయ్యండి. ఉపన్యాసము మొదలైన కార్యక్రమాలను తీసుకురండి.
మనుషులను నిద్ర నుండి మేల్కొల్పేందుకు అనేక విధానాలను కనుగొంటారు. భాగ్యవంతులుగా అవ్వనున్న వారు చదువుని కూడా ఎంతో ఆసక్తిగా చదువుతారు. పాట మనం వారి మార్గంలో నడవాలి. ఓం శాంతి. పిల్లలైన మీరు మధుబన్ కి ఏమి ఆలోచించి వస్తారు? ఏ చదువును చదువుకునేందుకు వస్తారు? ఎవరి వద్దకొస్తారు అంటే బాబ్దాదా వద్దకు అని చెప్పారు. ఇది కొత్త విషయం. ఇలా చదువుకునేందుకు తాత తండ్రి వద్దకు వెళుతాము అని అనటం ఎక్కడైనా విన్నారా? అందులోనూ బాబ్దాదా ఇరువురు కలిసే ఉన్నారు. ఇది అద్భుతం కదా. మీరు అద్భుతమైన తండ్రి సంతానం. పిల్లలైన మీకు కూడా రచయిత మరియు రచన ఆది మధ్య అంతముల గురించి తెలియదు. ఇప్పుడు ఆ రచయిత మరియు రచనను మీరు నెంబర్ వారీగా పురుషార్థమనుసారంగా తెలుసుకున్నారు. ఎంతగా తెలుసుకున్నారో మరియు ఎంతగా ఇతరులకు అర్థం చేయిస్తారో అంతగా సంతోషం కలుగుతుంది మరియు భవిష్యత్ పదవి లభిస్తుంది. ముఖ్యమైన విషయం, ఇప్పుడు మీరు రచయిత మరియు రచన ఆది మధ్య అంతముల గురించి తెలుసుకున్నారు. ఇది కేవలం బ్రాహ్మణీలైన మనకు మాత్రమే తెలుసు. ఎప్పటి వరకైతే జీవించాలో అప్పటి వరకు మనం బీకేలమని మరియు శివ్ బాబా నుండి మొత్తం విశ్వపు వారసత్వాన్ని తీసుకుంటున్నామని నిశ్చయం ఉంచుకోవాలి. పూర్తిగా చదువుతున్నారో లేక తక్కువ చదువుతున్నారో అది వేరే విషయం. ఏదైనా వారికి తెలుసు కదా, మనం వారి పిల్లలమే. ఆ తర్వాత చదువుతున్నారా లేదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దాని అనుసారంగానే పదవి లభిస్తుంది. ఒడిలోకి రాగానే మేము రాజ్యానికి హక్కుదారులుగా అవ్వాలి అన్న నిశ్చయం ఏర్పడుతుంది. మళ్ళీ చదువులో కూడా రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంటుంది. కొందరైతే బాగా చదువుకుంటారు మరియు చదివిస్తారు. వారికింకేది గుర్తురాదు, కేవలం చదవటం మరియు చదివించటం. ఇది అంతిమం వరకు నడవనున్నది. విద్యార్థి జీవితంలో చదువు అంతిమం వరకు ఉండదు. దానికి సమయం ఉంటుంది. కానీ మీదైతే ఎప్పటి వరకైతే జీవిస్తారో అప్పటి వరకు చదవాలి, చదివించాలి. ఎంతమందికి రచయిత అయిన తండ్రి పరిచయాన్ని ఇస్తున్నాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. మనుష్యులైతే మనుష్యులే కదా, చూడటంలో తేడా ఏమీ ఉండదు, శరీరంలో తేడా ఉండదు. ఈ చదువు లోపల మారు మ్రోగుతూ ఉంటుంది. ఎవరు ఎంతగా చదువుతారో అంతగా వారికి సంతోషం కూడా ఉంటుంది. మేము కొత్త విశ్వానికి అధిపతులుగా అవుతాము అని లోపల ఉంటుంది. ఇప్పుడు మనం స్వర్గ ద్వారంలోకి వెళతాము. నాలో ఎంత మార్పు ఉంది అని హృదయాన్ని మీరు ఎల్లప్పుడూ ప్రశ్నించుకుంటూ ఉండండి. బాబా మనల్ని తమవారిగా చేసుకున్నారు. మరి మనం ఎలా ఉన్నవారిమి ఎలా అవుతాము? అంతా చదువుపైనే ఆధారం. చదువు ద్వారా మనుషులు ఎంతో ఉన్నతులుగా అవుతారు. అవన్నీ అల్పకాలికమైన క్షణికమైన పదవులు. అందులో ఏమీ లేదు.
అవి ఎందుకు పనికి రానివే, లక్షణాలేవీ లేవు. ఇప్పుడు ఈ చదువు ద్వారా ఎంత ఉన్నతంగా అవుతారు. మొత్తం ధ్యాస అంతా చదువుపైన ఉండాలి. ఎవరి భాగ్యంలోనైతే ఉంటుందో వారి మనస్సు చదువుపైన ఉంటుంది. ఇతరుల చేత కూడా చదువు కోసం భిన్న భిన్న రీతిల్లో పురుషార్థం చేయిస్తూ ఉంటారు. వారిని చదివించి వైకుంఠ అధిపతులుగా చెయ్యాలి అని మనస్సు కలుగుతుంది. మనుషులను నిద్ర నుండి మేల్కొల్పేందుకు ఎంతగా కష్టపడవలసి ఉంటుంది. అలా ఇంకా కష్టపడుతూనే ఉంటారు. ఈ ప్రదర్శని మొదలైనవి ఏమంత పెద్దవి కావు. ముందు ముందు అర్థం చేయించేందుకు ఇంకా ఎన్నో ఏర్పాట్లు కనుగొంటారు. ఇప్పుడు బాబా పావనులుగా తయారు చేస్తున్నారు. కావున తండ్రి శిక్షకునిపై పూర్తి ధ్యాస ఉంచాలి. ప్రతి విషయంలోనూ సహనశీలుగా కూడా అవ్వాలి. పరస్పరం కలుసుకొని సంఘటిత రూపంలో ఉపన్యాసము మొదలైన కార్యక్రమాలని ఉంచాలి. ఒక్క అలఫ్ అన్న విషయం పైన మనం బాగా అర్థం చేయించవచ్చు. ఉన్నతోన్నతుడైన భగవంతుడు ఎవరు? ఒక్క అలఫ్ని గురించి మీరు 2 గంటలు ఉపన్యాసం చెయ్యొచ్చు. అల్లఫ్ను స్మృతి చెయ్యటం ద్వారా సంతోషం ఉంటుందని కూడా మీకు తెలుసు. పిల్లలకు స్మృతి యాత్రపై సరైన ధ్యాస లేకపోతే, అల్లఫ్ను స్మృతి చెయ్యకపోతే నష్టం తప్పకుండా జరుగుతుంది. మొత్తం ఆధారమంతా స్మృతిపైనే ఉంది. స్మృతి చెయ్యటం ద్వారా పూర్తి స్వర్గంలోకి వెళ్ళిపోతారు. స్మృతిని మర్చిపోవటం ద్వారానే కింద పడిపోతారు. ఈ విషయాలను ఇంకా ఎవరు అర్థం చేసుకోలేరు. వారికి శివబాబా గురించి తెలియనే తెలియదు. ఎవరు ఎంత అట్టహాసంగా పూజ చేసినా, స్మృతి చేసినా ఏమీ అర్థం చేసుకోరు. మీకు బాబా ద్వారా చాలా గొప్ప జాగీర్ లభిస్తుంది. భక్తి మార్గంలో కృష్ణుడు సాక్షాత్కారం పొందేందుకు ఎంతగా కష్టపడుతూ ఉంటారు. దర్శించుకున్న తర్వాత ఏమిటి? లాభమైతే ఏమీ లేదు కదా. ప్రపంచం ఏ విషయాల ఆధారంగా నడుస్తుందో చూడండి. మీరు చెరుకు రసం తాగుతుంటే మిగిలిన మనుష్యులందరూ బెరడును నములుతున్నారు. ఇప్పుడు మీరు చెరుకు రసం తాగి పూర్తిగా కడుపు నింపుకొని అర్ధకల్పం సుఖాన్ని పొందుతారు. మిగిలిన వారంతా భక్తి మార్గపు బెరడును నములుతూ కిందకు దిగుతూ వస్తారు. ఇప్పుడు తండ్రి ఎంత ప్రేమగా పురుషార్థం చేయిస్తారు. కానీ భాగ్యంలో లేకపోతే ధ్యాస నుంచరు, స్వయము ధ్యాస నుంచరు, అలాగే ఇతరులను కూడా ధ్యాస ఉంచనివ్వరు. స్వయము అమృతం తాగరు, అలాగే ఇతరుల చేత కూడా తాగనివ్వరు. చాలా మంది చేత ఇటువంటి నడవడిక జరుగుతూ ఉంటుంది. పూర్తిగా చదువుకోకపోతే, దయార్థ హృదయులుగా అవ్వకపోతే, ఎవరి కళ్యాణాన్ని చెయ్యలేకపోతే వారు ఏ పదవిని పొందుతారు? చదువుతూ చదివించేవారు ఎంతటి ఉన్నత పదవిని పొందుతారు? చదవకపోతే ఏ పదవి లభిస్తుంది అని కూడా ముందు ముందు తెలుస్తుంది. అప్పుడు బాబా మనకు ఎంతగా వార్నింగ్ ఇచ్చేవారు అని భావిస్తారు.
మీరు ఇక్కడ కూర్చున్నారు, మేము అనంతమైన తండ్రి వద్ద కూర్చున్నాము అని మీ బుద్ధిలో ఉంది. వారు పైనుండి వచ్చారు, ఈ శరీరం ద్వారా మనల్ని కల్పపూర్వం వలె చదివిస్తారు. ఇప్పుడు మనం మళ్ళీ తండ్రి ముందు కూర్చున్నాం. మనం వారితో పాటే నడవాలి, వారిని వదిలి వెళ్ళకూడదు. బాబా మమ్మల్ని తమ తోడుగా తీసుకువెళతారు. ఈ పాత ప్రపంచం వినాశనమయ్యేదే ఉంది. ఈ విషయాలు ఇంకా ఎవరికీ తెలియవు. ముందు ముందు తెలుసుకుంటారు. తప్పకుండా పాత ప్రపంచం అంతమవ్వనున్నది. దాని ద్వారా ఏమీ లభించదు. ఈ విషయాల గురించి ఇంకెవరికీ తెలియవు. టూ లేట్ అయిపోతారు. లెక్కాచారాలను తీర్చుకుని అందరూ తిరిగి వెళ్ళాలి. ఇది కూడా వివేకవంతులైన పిల్లలెవరైతే ఉన్నారో వారే తెలుసుకుంటారు. ఎవరైతే సేవలో ఉపస్థితులై ఉన్నారో వారే నిజమైన పిల్లలు. వారు మాతాపితలను అనుసరిస్తారు. ఏ విధంగా బాబా ఆత్మిక సేవను చేస్తారో అలా మీరు చెయ్యాలి. కొందరు పిల్లలకు ఇదే ధ్యాస ఉంటుంది. వారిని ఒక్క బాబా చేస్తారు, వారిలా తయారవ్వాలి. టీచర్ అయితే అందరికీ లభిస్తుంది. ఇక్కడ కూడా అందరూ వస్తారు. ఇక్కడ పెద్ద టీచర్లు కూర్చున్నారు. బాబాని స్మృతి చెయ్యకపోతే ఎలా బాగుపడతారు? జ్ఞానమైతే చాలా సహజం. ఇది 84 జన్మల చక్రం. ఇది ఎంత సహజమైపోయింది, కానీ ఎంతగా కష్టపడవలసి ఉంటుంది. తండ్రి ఎంత సహజమైన విషయాన్ని అర్థం చేయిస్తారు. బాబాని మరియు 84 జన్మల చక్రాన్ని స్మృతి చెయ్యండి. తద్వారా నావ తీరానికి చేరుకుంటుంది. ఈ సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. నేనెంత వరకు సందేశకునిగా అయ్యాను అని మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఎంతగా అనేకులను మేల్కొల్పుతారో అంతగా బహుమతి లభిస్తుంది. నేను మేల్కొల్పకపోతే తప్పకుండా ఎక్కడో నిద్రిస్తున్నాను అని. అప్పుడు మళ్ళీ నాకు అంత ఉన్నత పదవైతే లభించదు కదా. సాయంత్రం వేళ మీ రోజంతటి లెక్కాచారాన్ని చూసుకోండి అని బాబా ప్రతిరోజు అంటారు. సేవలో కూడా ఉండాలి. ముఖ్యమైన విషయం బాబా పరిచయం ఇవ్వండి. బాబానే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేశారు. ఇప్పుడు ఇది నరకంగా ఉంది, మళ్ళీ స్వర్గంగా అవుతుంది. చక్రమైతే తిరగవలసిందే. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. బాబాని స్మృతి చేసినట్లయితే వికారాలు తొలగిపోతాయి. సత్యుగంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. మళ్ళీ రావణ రాజ్యంలో ఎంతగా వృద్ధి జరుగుతుంది. సత్యుగంలో 9 లక్షల మందే ఉంటారు. ఆ తర్వాత మెల్లమెల్లగా వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఎవరైతే మొదట పావనంగా ఉండేవారో వాళ్లే మళ్లీ పతితులుగా అవుతారు. సత్యుగంలో దేవతల పవిత్రత ప్రవృత్తి మార్గం ఉండేది. వారే మళ్లీ అపవిత్రత ప్రవృత్తి మార్గం వారిగా అయిపోయారు.
డ్రామా అనుసారంగా ఈ చక్రం తిరగవలసింది. ఇప్పుడు మీరు వెళ్లి పవిత్ర ప్రవృత్తి మార్గం వారిగా అవుతున్నారు. బాబానే వచ్చి పవిత్రంగా తయారు చేస్తారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి అని బాబా వారు అంటారు. మీరు అర్ధకల్పం పవిత్రంగా ఉండేవారు. మళ్ళీ రావణ రాజ్యంలో మీరు పతితులుగా అయ్యారు. ఇది కూడా మీరిప్పుడు అర్థం చేసుకుంటారు. మనం కూడా పూర్తిగా పైసాకు పనికిరాని వారిగా ఉండేవారిమే. ఇప్పుడెంత జ్ఞానం లభించింది. దీని ద్వారా మనం ఎలా ఉన్నవారిమి ఎలా అయిపోతాము. మిగిలిన ఇన్ని ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అంతమైపోనున్నాయి. అందరూ జంతువులు మరణించినట్లుగా మరణిస్తున్నారు. వడగళ్ళు పడినప్పుడు ఎన్ని జంతువులు పక్షులు మరణిస్తాయి. ప్రకృతి వైపరీత్యాలు కూడా వస్తాయి. ఇవన్నీ అంతమైపోతాయి. వీరంతా మరణించి ఉన్నారు. ఈ కళ్ళతో ఏవైతే చూస్తారో అవేవి మళ్ళీ ఉండవు. కొత్త ప్రపంచంలో పూర్తిగా కొద్ది మందే ఉంటారు. ఈ జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. జ్ఞాన సాగరుడైన బాబానే మీకు జ్ఞానపు వారసత్వాన్ని ఇస్తున్నారు. మీకు తెలుసు మొత్తం ప్రపంచంలో అంతా చెత్తే ఉంది. మనం కూడా ఆ చెత్తలో మురికి కొట్టుకుపోయి ఉండేవాళ్ళం. బాబా ఆ చెత్త నుండి బయటకు తీసి ఇప్పుడు ఎంతగా పుష్పాలలా తయారు చేసుకుంటున్నారు. ఎంతగా పూలలాగా తయారు చేస్తున్నారు. మనం ఈ శరీరాన్ని వదిలేస్తాము. ఆత్మ పవిత్రంగా అయిపోతుంది. బాబా అందరినీ ఒకే విధంగా చదివిస్తారు. కానీ కొందరి బుద్ధి పూర్తిగా మందబుద్ధిగా ఉంది. వారు ఏమీ అర్థం చేసుకోలేరు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. వీరి భాగ్యంలో లేకపోతే నేను కూడా ఏం చెయ్యగలను అని శివ్ బాబా అంటారు. నేనైతే అందరినీ ఒకే విధంగా చదివిస్తాను. నెంబర్ వారీగా చదువుతారు. కొందరు బాగా చదివి మళ్ళీ చదివిస్తారు. ఇతరుల జీవితాన్ని కూడా వజ్రతుల్యంగా తయారు చేస్తారు. కొందరైతే ఎవ్వరిని తయారు చెయ్యరు. అయినా అహంకారం ఎంతగానో ఉంటుంది. సైన్స్ వారికి తమ తెలివి గురించి అహంకారం ఎంతగా ఉంది. దూర దూరాలలోకి ఆకాశాన్ని సముద్రాన్ని చూడాలనుకుంటారు. కానీ దానివల్ల లాభమేముంది. వ్యర్థంగా విజ్ఞాన గర్వితులు తమ బుర్రను పాడు చేసుకుంటున్నారు అని బాబా అంటారు. వారికెంతెంతో జీతాలు లభిస్తూ ఉంటాయి. అంతా వ్యర్థం చేస్తూ ఉంటారు. బంగారు ద్వారిక కింద నుండి పైకి వస్తుంది అని కాదు. ఇది డ్రామా చక్రం. ఇది తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ మనం మన సమయం వచ్చినప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్లి భవనాలను నిర్మిస్తాము. అరే మళ్ళీ ఇటువంటి ఇళ్లనే నిర్మిస్తామా అని కొందరు ఆశ్చర్యపోతారు. మీరు మళ్ళీ ఇటువంటి బంగారు భవనాలు నిర్మిస్తారు అని బాబా చూపిస్తారు. అక్కడ బంగారం ఎంతగానో ఉంటుంది. ఇప్పుడు కూడా కొన్ని వైపుల్లో బంగారు పర్వతాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆ బంగారాన్ని తీయలేరు.
కొత్త ప్రపంచంలో బంగారపు అపారమైన గనులుండేవి. అవన్నీ అంతమైపోయాయి. ఇప్పుడు వజ్రాల ఖరీదు ఎంతగా ఉందో చూడండి. ఆ రోజు ఇంత ఖరీదు ఉంది, ఈ రోజు ఇంత రేటుంది, రేపు రాళ్లలాగా అయిపోతాయి. బాబా పిల్లలైన మీకు చాలా అద్భుతమైన విషయాలను వినిపిస్తారు మరియు సాక్షాత్కారం కూడా చేయిస్తారు. ఆత్మలమైన మనం మన ఇంటిని వదిలి 5000 సంవత్సరాలైంది. దానినే ముక్తిధామము అని కూడా అంటారు అని పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి. భక్తి మార్గంలో ముక్తి కోసం ఎంతో కష్టపడతారు. కానీ ఒక్క తండ్రి తప్ప ఇంకెవరూ ముక్తిని ఇవ్వలేరు అని, తమ తోడుగా తీసుకువెళ్లలేరని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో కొత్త ప్రపంచముంది. ఈ చక్రం తిరుగుతూ ఉందని మీకు తెలుసు. మీరు ఇంకా ఏ విషయాలలోనూ వెళ్ళొద్దు. కేవలం బాబాని స్మృతి చెయ్యాలి. బాబాని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే వికర్మలు వినాశనమవుతాయి అని అందరికీ చెప్తూ ఉండండి. బాబా మిమ్మల్ని స్వర్గాధిపతులుగా తయారు చేశారు కదా. మీరు నా శివ జయంతిని కూడా జరుపుతారు. ఎన్ని సంవత్సరాలయ్యింది? ఇది 5000 సంవత్సరాల విషయం. మీరు స్వర్గవాసులుగా అయ్యారు. మళ్ళీ 84 జన్మల చక్రాన్ని తిరిగి వచ్చారు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. నేనొచ్చి మీకు సృష్టి చక్రం గురించి అర్థం చేయిస్తాను. ఇప్పుడు పిల్లలైన మీకు చాలా బాగా స్మృతి కలిగింది. మనం అందరికన్నా ఉన్నతమైన పాత్రదారులం. మన పాత్ర బాబాతో ఉంది. మనం బాబా శ్రీమతంపై బాబా స్మృతిలో ఉంటూ ఇతరులను కూడా మన సమానంగా తయారు చేస్తాము. ఎవరైతే కల్ప పూర్వం ఉండేవారో వారే తయారవుతారు. సాక్షిగా అయ్యి చూస్తూ ఉంటారు మరియు పురుషార్థం కూడా చేయిస్తూ ఉంటారు. సదా ఉత్సాహంలో ఉండేందుకు రోజు ఏకాంతంలో కూర్చొని మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండండి. ఈ అశాంతి ప్రపంచంలో ఇంకా కొద్ది సమయమే ఉంటాం. ఆ తర్వాత అశాంతి అన్న మాటే ఉండదు. మనస్సు యొక్క శాంతి ఎలా లభించగలదు అని ఎవరు అనరు. శాంతి కోసం వెళతారు, కానీ శాంతి సాగరుడు ఆ ఒక్క బాబానే. ఇంకా ఎవరి వద్ద ఈ వస్తువు లేదు. రచయిత మరియు రచనను తెలుసుకోవటమే జ్ఞానం అని పిల్లలైన మీ బుద్ధిలో మారు మ్రోగుతూ ఉండాలి. శాంతి కోసం, సుఖం కోసం అది కావాలి. ధనం ద్వారా సుఖం లభిస్తుంది. ధనం లేకపోతే మనుష్యులు పనికిరారు. ధనం కోసమే మనుష్యులు ఎన్నో పాపాలు చేస్తారు. బాబా అపారమైన ధనమిచ్చారు. స్వర్గం బంగారంలాగా ఉంటే నరకం రాళ్లలాగా ఉంది. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్,
సమయం కేటాయించి ఏకాంతంలో మీతో మీరు మాట్లాడుకుంటూ స్వయాన్ని ఉత్సాహంలోకి తీసుకురావాలి. మీ సమానంగా తయారు చేసే సేవతో పాటు సాక్షిగా ఈ ప్రతి ఒక్కరి పాత్రను చూసే అభ్యాసం కూడా చెయ్యాలి. 2వ పాయింట్, తండ్రిని స్మృతి చేస్తూ స్వయాన్ని తీర్చిదిద్దుకోవాలి. నేను సందేశకునిగా అయ్యానా? ఎంతమందిని నా సమానంగా తయారు చేస్తున్నాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. వరదానం: శ్రేష్ఠ పురుషార్థం ద్వారా ఫైనల్ రిజల్ట్ లో ఫస్ట్ నెంబర్ ని తీసుకునే ఎగిరే పక్షి భవ. ఫైనల్ రిజల్ట్ లో ఫస్ట్ నెంబర్ ని తీసుకునేందుకు మొదటి పాయింట్, హృదయపూర్వకమైన అవినాశీ వైరాగ్యం ద్వారా గతించిన విషయాల యొక్క సంస్కారాల రూపీ బీజాన్ని దహించెయ్యండి. 2వ పాయింట్, అమృత వేళ నుండి రాత్రి వరకు ఈశ్వరీయ నియమాలు మరియు మర్యాదలను సదా పాలన చేసే వ్రతం చేపట్టండి. 3వ పాయింట్, మనస వాచ వాణి ద్వారా లేక సంబంధ సంపర్కాల ద్వారా నిరంతరం మహాదానిగా అయి పుణ్యాత్మగా అయి దాన పుణ్యాలు చేస్తూ ఉండండి. ఎప్పుడైతే ఇటువంటి శ్రేష్టమైన హైజంప్ చేసే పురుషార్థీలుగా ఉంటారో అప్పుడు ఎగిరే పక్షిగా అయి ఫైనల్ రిజల్ట్ లో నెంబర్ 1 గా అవ్వగలుగుతారు. స్లోగన్: వృత్తి ద్వారా వాయుమండలాన్ని శక్తివంతంగా తయారు చెయ్యటమే చివరి పురుషార్థము లేక సేవ. అవ్యక్త ప్రేరణ పాయింట్, ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చెయ్యండి. విశేష ఆత్మలను లేక మహాన్ ఆత్మలను దేశం యొక్క లేక విశ్వం యొక్క పర్సనాలిటీ అని అంటారు. పవిత్రత యొక్క పర్సనాలిటీ అనగా ప్రతి కర్మలో మహానత మరియు విశేషత ఉండటం. రూహానీ పర్సనాలిటీ ఉన్నవారు తమ శక్తిని, సమయాన్ని, సంకల్పాలను అనవసరంగా వృధా చేసుకోరు, సఫలం చేసుకుంటారు. ఇటువంటి పర్సనాలిటీ ఉన్నవారు ఎప్పుడూ చిన్న చిన్న విషయాలలో తమ మనస్సుని, బుద్ధిని బిజీగా ఉంచుకోరు. ఓం శాంతి.